2, 3. Hello my dear students. ఇయర్ ఎండ్ రివ్యూ ఆఫ్ ఇస్రో ఇండియాలో స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూకి సంబంధించినటువంటి ఒక షార్ట్ వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో 2024లో ఇస్రో ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ త్రూ ద బెస్ట్ వే కాన్సెప్చువల్ క్లారిటీ. సాధ్యమైనంత బెస్ట్ మెథడ్లో కాన్సెప్చువల్ క్లారిటీ తోటి ఐ ట్రై టు గివ్ యూ ద మోస్ట్ పాసిబుల్ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ రిలేటెడ్ టు ద ఇయర్ ఎండ్ రివ్యూ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. అయితే పిఐబి అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చింది కానీ స్పేస్ టెక్నాలజీకి ఇవ్వలేదన్నమాట. సో నేను మల్టిపుల్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఐ ట్రై టు కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో అండ్ సెకండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మెంటర్షిప్లో కానీ లేకపోతే ఈ ఎంసీక్యూస్ ఎస్ఎన్టీ క్విక్ రివిజన్ త్రూ ఎంసీక్యూస్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుమారో. సో కొంచెం టెక్నికల్ గ్లిచెస్ వల్ల కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల డిలే అయింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ సో ఎస్ఎన్టీ త్రూ ఎంసీక్యూస్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. 3 daysకి ఒక యూనిట్ లెక్కన 15 days వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎంసీక్యూస్ అను. ఫస్ట్ 3 days అంటే 8th, 9th, 10th ఏమో యూనిట్ 1, 11th, 12th, 13th ఏమో యూనిట్ 2, అట్లా యూనిట్ వైస్ ఒక్కొక్క యూనిట్ నుంచి 50 ఎంసీక్యూస్ తీసుకుని ఆ ఎంసీక్యూస్ తోటి వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద మల్టిపుల్ సెగ్మెంట్స్. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ. ఓకే, సో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎస్ఎన్టీ అండ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మండే, దట్ ఈస్ నథింగ్ బట్ 10th February నుంచి. సెపరేట్ మాడ్యూల్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 4:30 to 6 మధ్యలో. ఈ యూపీఎస్సీకి సంబంధించినటువంటి బయాలజీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెస్ట్ బ్యాచ్ అని ఒక సెపరేట్ బ్యాచ్ని అనౌన్స్ చేశాను. సో దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మండే 10th February నుంచి స్టార్ట్ అవుతాయి. సో దట్ ఇంక్లూడ్స్ టెస్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, కీప్ ఇట్ అసైడ్. కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ కాల్డ్ యాజ్ ఇయర్ ఎండ్ రివ్యూ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. సో ఫ్రమ్ ఎక్స్పోసాట్ టు స్పేడెక్స్ నమ్. ఓకే, పిఎస్ఎల్వి యొక్క ప్రయోగాలు మీరు చూస్తే పిఎస్ఎల్వి C57. సో పిఎస్ఎల్వి C57 ఆదిత్య L1 2023లో తీసుకెళ్ళింది కదా సార్ అంటే, కానీ పిఎస్ఎల్వి C57 తీసుకెళ్ళినటువంటి ఆదిత్య L1 లాగ్రాంజియన్ పాయింట్కి January 6th, 2024 లాంచ్ అయింది. ఇట్ హాస్ రీచ్డ్ ద లాగ్రాంజియన్ పాయింట్ ఆన్ ఆదిత్య లాగ్రాంజియన్ పాయింట్ 1 ఆన్ January 6th, 2024. And whereas in the case of PSLV C58, so PSLV C58 is one of the important mission on Jan 1st. Okay, so XPOSat in this X-ray polarimetric satellite in XPOSat in this PSLV C58 Jan 1st 2024 ను ప్రయోగించడం జరిగింది. అండ్ PSLV C58, PSLV C59 అండ్ Proba 3 November and PSLV C60 SpadeX which was launched November 2024, December 30, 2024. So this is the one important information with reference to the PSLV experiments. సో వీటిని కొంచెం కూలంకుషంగా చదవండి. వీటిలో మరలా ఏం చూడాలంటే స్పెసిఫిక్గా PSLV C58 యొక్క ఎక్స్పోసాట్లోని పోయం 3 మరియు PSLV C60 యొక్క పోయం 4ని ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ పోయం? PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఇస్ నథింగ్ బట్ పోయం. ఈ పోయంలో ఉన్నటువంటి మల్టిపుల్ లేయర్స్ మనం ఇక్కడ విట్నెస్ చేయొచ్చు. ఓకే, పోయం స్టాండ్స్ ఫర్ PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఈస్ గోయింగ్ టు బి డిప్లాయ్. ఓకే, సో PSLV C58 ద్వారా ఎక్స్పోసాట్ని January 1st, 2024 పోయం 3 ప్రయోగించారు. దాంట్లో 4వ దశలో పోయం 3 ఉంది. సో పోయం 3లో మల్టిపుల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి నాన్న. ఓకే, జనరల్గా ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రిపరేషన్ ఇది. సెకండ్ లైన్ ఆఫ్ ప్రిపరేషన్ దాంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఆదిత్య L1లో ఉన్నటువంటి కొరోనోగ్రాఫ్ స్పెక్ట్రోమీటర్ కావచ్చు, VELC విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్ కావచ్చు, పాపా ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య కావచ్చు. సో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పోసాట్లో దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్పెక్ట్ పొలిక్స్. సో స్పెక్ట్రోమీటర్ అయినటువంటి ఎక్స్పెక్ట్ అండ్ ఎక్స్రే పొలారిమీటర్ అయినటువంటి పోలిక్స్. అండ్ ప్రోబా 3 ద్వారా వీ కెన్ సీ అక్యూల్టర్ అండ్ కొరోనోగ్రాఫ్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఓకే, స్పేడెక్స్ మిషన్లో వీ కెన్ సే SDX-1
and SDX2 are the two important scientific instruments that are there in SpadeX2. Okay, SpadeX mission. So these are the 4 important scientific instruments of PSLV in 2024. So, and coming to the GSLV, what are the missions of GSLV? GSLV ద్వారా ఓకే సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో పిఎస్ఎల్వికి సంబంధించి ఈ రెండు చూడన్నారు. ప్రోబాత్ పోయం 3 అండ్ పోయం 4లో దాదాపుగా పోయం 3 అండ్ పోయం 4 మొత్తం కలిపి ఒక 30 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఆ లిస్ట్ ఒకసారి చదువుకొని పెట్టుకోండి. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ అండ్ యూపీఎస్సీ ప్రిలిమినరీకి అయితే దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ GSLV ప్రయోగించినటువంటి ప్రయోగాలు. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మిషన్స్? GSLV F14 అండ్ GSLV F15. GSLV F14 అండ్ GSLV F15. GSLV F14, ఈ GSLV F14 ద్వారా ప్రయోగించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శాటిలైట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సాట్ 3DS. ఇన్సాట్ 3DS. Whereas in the case of GSLV F15 ద్వారా, the important satellite that has been launched is nothing but NVS-02. NVS-02 is the satellite, okay, to accommodate the navigation system. IRNSS వ్యవస్థను అనుసంధానించడం కోసం NVS-2 has been launched. Unfortunately, it was అన్సక్సెస్ఫుల్. లాంచింగ్ సక్సెస్ అయింది కానీ ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా వెళ్ళలేకపోయింది. అండ్ ఇట్ ఈస్ ద 100th ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ షార్క్. ఓకే, ఇస్రో యొక్క 100వ ప్రయోగం అంటున్నారు, కాదు, ఇస్రో యొక్క షార్క్ నుంచి ప్రయోగించిన ప్రయోగాల్లో 100వ ప్రయోగం. టోటల్ ఓవరాల్ ఇస్రో యొక్క ప్రయోగాల్లో 100th ఎక్స్పెరిమెంట్ కాదు నన్ను చాలా కేర్ఫుల్గా. అందుకని మైక్రోస్కోపిక్ లెవెల్ అండ్ వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్, పంక్చువేషన్ మార్క్స్తో కూడిన ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. GSLV F14 ద్వారా ఇన్సాట్ 3DS, GSLV F15 ద్వారా NVS-02 ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సాటిలైట్స్ దట్ హెస్ బీన్ లాంచ్. వీటిలో ఇన్సాట్ 3DS హెస్ బీన్ లాంచ్ విచ్ ఈస్ సక్సెస్ఫుల్. అండ్ దీంట్లో సాటిలైట్ ఎయిడెడ్ search and rescue operation is satellite payload is also there. Satellite aided search and rescue SASR is also there in GSLV F14. And GSLV F15 ద్వారా 100th experiment అయినటువంటి GSLV F15 ద్వారా NVS-02 has been launched but it was highly unsuccessful. So next coming to the NVS-2లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పెక్యులర్ టాపిక్ ఏంటంటే భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి రెండవ అటామిక్ క్లాక్, రుబీడియం అటామిక్ క్లాక్ను NVS-02లో ప్రవేశపెట్టాం. మొట్టమొదటి రుబీడియం అటామిక్ క్లాక్ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి రుబీడియం అటామిక్ క్లాక్ను NVS-1లో ప్రయోగించాము. రెండవ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండవ అటామిక్ క్లాక్ను NVS-2లో లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు దీస్ 2 కాంపోనెంట్స్. ఓకే, సో కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్. ఓకే, సో సెప్టెంబర్ 2024 క్యాబినెట్ ఇస్రోకి సంబంధించినటువంటి కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపినారు. ఏమేంటి అవి? చంద్రయాన్ 4, శుక్రయాన్, భారతీయ అంతరిక్ష కేంద్రం వంటి మోస్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? చంద్రయాన్ 4. ఓకే, చంద్రయాన్ 4 ఈజ్ శాంపిల్ రిటర్న్ మిషన్ అన్న. సో చంద్రుని యొక్క ఉపరితలం నుంచి మట్టిని తిరిగి తీసుకొని రావడానికి ఉద్దేశించినటువంటి మిషన్ అయినటువంటి చంద్రయాన్ 4ను, ఓకే, సో దీనికోసం ప్రత్యేకంగా 2 LVM-3లను లాంచింగ్ వెహికల్ మార్క్ 3 వాహక నౌకలను సంసిద్ధం చేయాలని ప్రిపేర్ చేసింది అండ్ దానికి ఆమోదం తెలిపింది. క్యాబినెట్ హెస్ అప్రూవ్డ్ ఫర్ చంద్రయాన్ 4 విచ్ ఈస్ ఎ శాంపిల్ రిటర్న్ మిషన్. అండ్ భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2028 నాటికి ఒక ఫస్ట్ మాడ్యూల్ పంపించాలని అండ్ శుక్రయాన్ లేదా వీనస్ మిషన్ టు సెండ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ టువర్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ టువర్డ్స్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద వీనస్. ఎందుకంటే భూమికి అత్యంత సమీపంగా ఉండి, ఓకే, భూమికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్ని తెలుసుకోవడానికి అత్యద్భుతంగా దోహదం చేసేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లానెట్ ఈజ్ నథింగ్ బట్ వీనస్ అధ్యయనం చేయడం ద్వారా భూమి యొక్క ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో వచ్చిన మేజర్ బ్రేక్ త్రూ ఈస్ 2040 నాటికి భారతీయులను
అంతరిక్షం మీదకు పంపించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ప్రణాళికలను రూపొందించారు. దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు యువర్ ఇయర్ ఎండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించినటువంటి కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఐ ట్రై టు మేక్ అనదర్ వీడియో విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏమన్నా అది వచ్చింది.